రిలయన్స్ మొబైల్ ఒక్కరేకి స్వాగతం. 16 మంది సింగర్స్తో స్టార్ట్ అయిన మన ఒక్కరే ప్రోగ్రాంలో మన యువ గాయని గాయకులు అన్ని రకాల పాటలు పాడి వినిపించారు. ఎలిమినేషన్ రౌండ్స్ స్టార్ట్ అయిన తర్వాత 16 మందిలోంచి 4 సింగర్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు మన 12 మంది సింగర్స్ వాళ్ళ గానామృతంతో మనల్ని ఎంతగానో ఉత్సాహపరచడానికి ఆనందంగా వెయిట్ చేస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. ఈనాటి ఈ ఎపిసోడ్ థీమ్ ఏంటో తెలుసా మీకు? మా గెటప్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలండి. జానపదం, అదే ఫోక్. జానపదం అనగానే మనకు గుర్తొచ్చేది ఒక మంచి ఊపు, ఉత్సాహం. మరి ఆ జానపదంలో ఉన్న పవర్ని మా సింగర్స్ ఈరోజు మీకు చూపించబోతున్నారు. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? రిలయన్స్ మొబైల్ ఒక్కరే, ఓన్లీ వన్. హిమాలయాల్ని ఏ వైపు నుంచి చూసినా అందంగానే ఉంటాయి. కలకండని ఏ చివరి నుంచి రుచి చూసినా తీయగానే ఉంటుంది. అలాగే ఆయన ఏ పాట రాసినా శ్రవణానందంగా ఉంటుంది. ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది. ఆయన మరెవరో కాదు, శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు. రిలయన్స్ మొబైల్ ఒక్కరేకి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన శ్రీ వేటూరి గారికి స్వాగతం. అనతి కాలంలోనే ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కమలాకర్ గారు ఈ రోజు మన రిలయన్స్ మొబైల్ ఒక్కరేకి మరొక జడ్జిగా విచ్చేసిన కమలాకర్ గారికి స్వాగతం. సుస్వరాలు ఆవిడ గొంతులో అవలీలగా పలుకుతాయి. అందుకే ఆవిడ పాడిన ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆవిడ ఎవరో కాదు, సుమంగళి గారు. మొదటి నుంచి మన పార్టిసిపెంట్స్ ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న మరో జడ్జ్ సుమంగళి గారికి స్వాగతం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో వస్తున్న ఫస్ట్ పార్టిసిపెంట్ సిద్ధార్థ. హాయ్ సిద్ధార్థ. హాయ్ సిద్ధార్థ, బాగున్నారండి? చాలా బాగున్నా. ఎవరు పాడుతున్నారండి? నేను వయసు పిలిచింది సినిమా నుంచి పాట పాడబోతున్నాను. చాలా మంచి పాట అండి. మబ్బే మసకేసింది. రచన ఏమో వీటూరి గారు, మ్యూజిక్ ఇళయరాజా గారు, అండ్ పాడింది ఎస్పి గారు. మీరు కూడా బాగా పాడండి. ట్రై చేస్తాను. థ్యాంక్స్. ముట్టుకుంటే ముడుసుకుంటా ఇంత సిగ్గా, మబ్బే మసగేసిందిలే, ఒక మంచే తెరగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే, మంచి చోటే మనకు కుదిరిందిలే, మబ్బే మసగేసిందిలే, ఒక మంచే తెరగా నిలిసిందిలే. కురిసే సన్నని వాన సలిసలిగా ఉన్నది లోన, కురిసే సన్నని వాన సలిసలిగా ఉన్నది లోన, గుబులవుతోందే గుండెలలోన, జరగనా కొంచెం నేనడగనా లంచం, చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం, వెచ్చగా ఉందాము మనము, పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే, అరే గుండెలోన నన్ను నువ్వు దాచుకోవే, మబ్బే మసకేసిందిలే, ఒక మంచే తెరగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే, మంచి చోటే మనకు కుదిరిందిలే, మబ్బే మసకేసిందిలే, ఒక మంచే తెరగా నిలిసిందిలే. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం బాగుంది. అంటే మంచి ఊపున్న సాంగ్తో, తర్వాత మంచి కంపోజిషన్. మరి జడ్జెస్ ఒపీనియన్ ఏంటో చూద్దాం. ముందుగా వేటూరి గారు. నేను సినిమా రంగంలో కవిగా చేరిన కొత్త రోజుల్లో ఆయన మంచి చాలా పాపులర్ పోయెట్ ఆయన వీటూరి గారు. కథకుడుగా, మాటల రచయితగా, పాటల రచయితగా, దర్శకుడుగా కూడా
చాలా పేరు తెచ్చుకున్నటువంటి వారు. నేను రాస్తే అప్పుడు ఆ రోజుల్లో నా పేరు కూడా వీటూరి అనే పడేది. తర్వాత కొంతకాలానికి నేను పుంజుకుని పైకి వచ్చిన తర్వాత ఆయన పేరు ఆయన రాసిన వాటికి వేటూరు అని పడేది. ఈ తమాషా జరుగుతూ ఉండేది అనమాట. వారు రాసినటువంటి పాట ఆడవే అందాల సురభామిని అని చాలా మంచి పాట యమగోల్లో రాశారు ఆయన. చాలా సహృదయుడు, సజ్జనుడు. అటువంటి నా ఒకనాటి మిత్రుడి యొక్క సంస్ఫూర్తిగా మీరు పాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాట ఇళయరాజా గారి మ్యూజిక్, అందులో ఉన్నటువంటి ఊపు అవన్నీ చాలా చక్కగా మీరు ప్రదర్శించారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. కమలాకర్ గారు. హాయ్ సిద్ధార్థ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. లాంగ్వేజ్ ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? నాకు ఎప్పుడు ఫోక్ ఎప్పుడు పాడలేదు సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సింగింగ్ దిస్ సాంగ్ ఆన్ స్టేజ్. ఐ నెవర్ డన్ దిస్. శృతి అన్నీ బాగున్నాయి, కొంచెం ఆ ఫోక్ యాస కట్ రాలేదు చరణంలో. తనదిలోనా ఒకసారి అదను చరణం పాడు. కురిసే సన్నని వాన అదే స్ట్రెచ్ అవుతుంది చూడు, అదొకటి ఆ షార్ప్గా ఆ యాస కొంచెం. కురిసే సన్నని దానా. గుడ్, వెరీ గుడ్. సుమంగళి గారు. సిద్ధార్థ, ఈ ఎపిసోడ్ ఫోక్ రౌండ్ చాలా మంచి స్టార్ట్. నైస్ పెప్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ నైస్. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సిద్ధార్థ, మరి మార్క్స్ చూద్దామా? ముందుగా వేటూరి గారు. కమలాకర్ గారు. ఓకే, మై మార్క్స్. సుమంగళి గారు. Shall I also give you 7? Yeah, wish me. 8. 8 marks. Very ఓకే. good. Very good. ఓకే, ఆల్ ది బెస్ట్ సిద్ధార్థ. రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్యామిలి. నమస్తే. నమస్తే. ఏం పాడుతుంది? నేను పెద్దరాయుడు మూవీ నుంచి బాబువి నువ్వు భామని నేను పాడిన వారు చిత్ర గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, మ్యూజిక్ కోటి గారు. ఓకే, Yeah. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్.
సూపర్ సూపర్ అండి, బాగా పాడారండి. మస్తుందక్క. జడ్జెస్ ఒపీనియన్ చూద్దామా? వేటూరి గారు ఫస్ట్. చాలా బాగుంది. మంచి ఫోక్ అన్నారు కదా దీన్ని, జానపదం జానతనం రెండు చాలా చక్కగా నువ్వు కూడా పాడటంలో చాలా చక్కగా కుదిరింది. చాలా బాగుంది. కమలాకర్ గారు. వెరీ గుడ్ శ్యామ్లీ. వాయిస్ కల్చర్ బాగా సెట్ అయింది. ఓకే, పంచ్ కూడా బాగుంది, మంచి మాసిగా ఉంది. కంప్లైంట్స్ ఏంలో టిప్స్గా మాత్రం అక్కడక్కడ కొంచెం అది అది సెకండ్ టైం రిపీట్ వచ్చేటప్పుడు అది పైకి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం చేరలేదు. నిద్రము కట్టవనే ఆ ఫోక్ ఆ ట్రమ్లో ఉంటుంది కదా, అది కరెక్ట్గా ఇంకా బాగా వస్తే బాగుంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సుమంగళి గారు. శ్యామిలి, మీ గొంతు నాకు బాగా నచ్చింది. ఐ టోల్డ్ దిస్ మెనీ టైమ్స్. మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ గొంతు చాలా స్వీట్గా ఉంది. మంచి సింగర్, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. కొంచెం ఇంప్రూవ్మెంట్, లిటిల్ గుడ్. అలాగే శ్యామ్లీ, నీ మార్క్స్ చూద్దామా? ముందుగా వేటూరి గారు. శ్యామిలి పాటకి కమలాకర్ గారి మార్క్స్ 8 మార్క్స్. వెరీ గుడ్. సుమంగళి గారు. వెరీ నైస్. ఓకే, మంచి మార్క్స్ వచ్చాయి, ఇంకా బాగా పాడాలి. ఆల్ ది బెస్ట్. రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీరామ్ చంద్ర. హాయ్ శ్రీరామ్. హాయ్. ఏ పాట? పాడుతున్నాను. నేను యమదొంగ చిత్రంలో నుంచి రబ్బరు గాజులు అనే పాట పాడుతున్నాను. దీన్ని పాడినవారు దలేర్ మెహందీ గారు అండ్ రాసినవారు అనంత్ శ్రీరామ్ గారు. ఫీమేల్ ప్రణవే పాడింది. ఓకే, బాగా పాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు తెచ్చానే. అమ్మని అబ్బని అత్తిరి బొమ్మని అత్తిరి నీ దరికొచ్చానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి బస్తానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి బస్తానే. చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చేరో, వెన్నెల కుండలు వెచ్చని వేళకి పట్టేరో. చల్లని నిన్నల అత్తిరి నీ దరికొచ్చానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి బస్తానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి బస్తానే. రాజుగారి ఏనుగు మీద రప్పరై అని ఊరేగిస్తానే పిల్ల. రాణిగారి పానుపు మీద అమ్మ కాయ్ అమ్మకాయ అని బజ్జో పెడతానే పిల్ల. హట్టాగంటే ఐసవుతానా, హిట్టాగొస్తే క్లోజ్ అవుతానా, అంతందంగా అలుసవుతానా. ఈ అంటే నువ్వంటే కీలు గుర్రం ఎక్కించి భూమాని ధామాని చుట్టలు దిక్కులు తగిలించేస్తానే. నువ్వంటే పాడి చేస్తానే,
పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చేస్తానే నీ వెంటే పడి పడి వస్తానే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే అమ్మని అబ్బని అత్తిరి దొమ్మని అత్తిరి నీ దరికొచ్చానే నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చేస్తానే నీ వెంటే పడి పడి వస్తానే నువ్వంటే పడి పడి చేస్తానే నీ వెంటే పడి పడి వస్తానే మరి నీ రబ్బర్ గాజుల మీద నీ గాజులు బాగున్నాయా లేదా మరి జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. మొదట వేటూరి గారు. చాలా బాగా పాడేవా పాట నాయన. చాలా పాటలో ఉన్న ఊపు అంతా చక్కగా మక్కికి దించేసావు నువ్వు. చాలా బాగా పాడావు మా. వెరీ గుడ్. కమలాకర్ గారు. చాలా బాగుంది శ్రీరామ్, నీ వాయిస్లో పాడావు. వెరీ గుడ్, మంచి ఎనర్జీ ఉంది. ఆ చరణంలో నువ్వంటే పడి పడి ఆ మాడ్యులేషన్ వచ్చింది కదా, అది ఆల్రెడీ అది ఒరిజినల్ ట్రాక్లో ఉందా, ఇప్పుడు నువ్వు పాడిందా? నువ్వంటే పడి పడి నువ్వంటే పడి అని ఎలా చేసావు? అది కౌంటర్ సార్. యాక్చువల్లీ నేను ఎక్స్ట్రా కౌంటర్ వేసాను సార్. ఒక పార్ట్ నేను ఎక్స్ట్రా అంటే నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి ఇక్కడ వరకు ఉంది. నువ్వంటే పడి పడి చేస్తానే అనమాట. వెరీ గుడ్, బాగుంది అది నువ్వు చేసిన ప్రయత్నం. వెరీ గుడ్, ఎక్సలెంట్. సుమంగళి గారు. ఏంటి అది స్కార్ఫ్ స్టైల్? టెలింగ్ రబ్బర్ గాజుల రిబ్బన్. ఓ ఎందుకు టెన్షన్ రామ్? మ్యామ్ ఐ డోంట్ నో, లైక్ ప్రతిసారి స్టేజ్ ఎక్కినప్పుడు ఐ ఫీల్ ఫ్రెష్. ఐ డోంట్ అంటే రికలెక్ట్ ఆర్ ఐ దట్ ఇట్ డజంట్ కమ్ ఇన్ టు మై మైండ్ దట్ ఐ ఆల్రెడీ పర్ఫార్మ్డ్. అండ్ మీ గొంతు చాలా బాగుంది. యువర్ స్టైల్ ఆఫ్ సింగింగ్ ఇస్ ఎక్సలెంట్. శ్రీరామ్ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా పాడుతున్నావు. నేను చెప్పొచ్చేది కూడా అదే. నీ వాయిస్ చాలా బాగుంది, నీ డిక్షన్ చాలా బాగుంది, చక్కగా ఉంది. దాంతోపాటు నువ్వు పాడేటప్పుడు ప్రదర్శించిన హావభావ ప్రదర్శన, ఆ చలనం అంతా కూడా చాలా బాగుంది. ఓకే శ్రీరామ్, మరి నెక్స్ట్ టైం ఇంకా పాట అయితే బాగుంది, మరి ధైర్యం కావాలి దానికి. భయపడకుండా చక్కగా పర్ఫామ్ చేయాలి. మరి నీ మార్క్స్ ఎన్నో చూద్దాం. ముందుగా వేటూరి గారు. మరి కమలాకర్ సార్ ఎన్ని మార్క్స్ ఇస్తారో చూద్దాం. వెరీ నైస్. సుమంగళి గారు, మరి మావిడి రబ్బర్ గాజులు బాగున్నాయా? బాగుంటే ఎన్ని మార్క్స్ ఇస్తారు చెప్పండి. I don't know when you are going to make me give you 10. Every time I see you come, I'm like, okay, today I have to give him 10. But 9 marks. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. రిలయన్స్ మొబైల్ ఒక్కరేలా వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ సాయి కౌశిక్ రామ్. హాయ్. ఏంటది బ్యాగ్? స్కూల్కి వెళ్తున్నావా, కాలేజ్కి వెళ్తున్నావా? కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చావా? వెరీ నైస్. ఏం పాట పాడుతున్నావు? జేఎం ఫిలిం నుంచి ఆర్పి గారు కంపోజ్ చేసిన సాంగ్. ఆర్పి గారే పాడారు. రాను రానంటూనే చిన్నది. దీనికి లిరిక్స్ కులశేఖర్ గారు. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది. పచి పచిమంటూనే పిల్లదో పిల్లదో పళ్ళట్టుకొచ్చిందో పిల్లదో పిల్లది. రాను రానంటూనే సిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. హరిలో రంగా హరి హరి సామిరంగా హరి హరి ఏంట ఎవరు పట్టించుకోవట్లేదండి. గాజువాక పిల్ల మెంగాజులోండగాదా చెయ్యి చాపలేదా మా గాజు దొడగలేదా.
కలలని సంతకొచ్చే చూడవయ్యో చిన్నది కాదనంటే అవునని లేదనంటే ఉందనిలే ఆడవారి మాట తీరు వేరులే రావే పిల్ల ఎందుకు మళ్ళా గుల్లా రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచి పచిమంటూనే పిల్లదో పిల్లదో వాళ్ళట్టుకొచ్చిందో పిల్లదో పిల్లది రాను రానంటూ చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది బాగుంది బావాడు. జడ్జెస్ ఒపీనియన్ చూద్దాం. తెలుగుతనం ఉట్టిపడే సాహిత్యం ఉంది. తెలుగు జానపదాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి చక్కని బాణి కూడా రెండు కలిసి ఈ పాటను చాలా పాపులర్ చేసినాయి. దానికి తగ్గట్టుగా ఈ చిరంజీవి చాలా బాగా పాడాడు. మరి డ్యాన్స్లో కూడా కొంత ప్రదర్శన జరిగింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. కమలాకర్ గారు. బాగుంది కౌశిక్, మంచి ఎనర్జెటిక్గా నీ డ్యాన్స్ బాగుంది, నీ గెటప్ బాగుంది. థ్యాంక్ యూ. నో కంప్లైంట్స్. టిప్స్ లాగా చెప్తాను, అంటే మీరు నేర్చుకోవడానికి. మీకు అందరూ మరి ప్రతి జడ్జి చెప్తారో లేదో నాకు డౌటే. ఏ పాటకైనా శృతి బాగుంటే ఇంకా బాగుంటుంది. శృతి లయ జనని జనకులు కాదని రాశారు గురుగారు. అంటే మనం కొన్నిసార్లు ఇది ఫీల్ అనుకుంటాం, ఫీల్ అనుకొని ఫోకే కదా ఇది కదా అనుకొని ఇష్టానికి పక్కకి వెళ్తే అది బాగుండొచ్చు, అది మనకు తెలియదు. పర్ఫెక్ట్ పిచ్లో ఉన్నప్పుడు దాని స్వీట్నెస్ వేరు. అది ట్రై చేయండి. ఓకే సార్. సుమంగళి గారు. మీ పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. స్పెషలీ యువర్ డాన్స్. అంటే ఫేస్లో సిగ్గుంది అండ్ యువర్ డాన్సింగ్, సో కాంబినేషన్ వాస్ వెరీ క్యూట్. గుడ్ జాబ్. సాయి కౌశిక్ రామ్ మన మార్క్స్ చూద్దాం. ముందుగా వేటూరి గారు 6 మార్క్స్ ఇచ్చారు. కమలాకర్ గారు అని నేను కొంచెం ఆలోచించి చెప్తాను. ఆలోచించి చెప్తారట మరి. సుమంగళి గారు 7 మార్క్స్. ఓకే, మళ్ళీ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. ఆల్ ది బెస్ట్. రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ సురభి శ్రావణి. ఏం పాట పాడు? నేను కోటి గారు కంపోజ్ చేసి మాల్గడి సుబ్బ గారు పాడిన చిక్బక్ చిక్బమ్ ఆల్బంలో నుంచి ఎడ్డెమంటే తెడ్డెమంట. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. యాద్గిరి మామ నీతో ఏగేదెట్ట యాద్గిరి మామ పొద్దున పొత్తే రేతిరికొస్తావు పక్కను వేస్తే నిద్రపోతావు తీరేదెట్ట యాద్గిరి మామ ముద్దు తీరేదెట్ట యాద్గిరి మామ అబ్బబ్బా నీతోనే పడలేకున్నా ఇట్ట చేసావంటే పుట్టిలే దెడ్డం అంటావు ఏముందంటే ఎగిరితంతో ఏగేదెట్ట యాద్గిరి మామ నీతో ఏగేదెట్ట యాద్గిరి మామ బొచ్చల చేపల పులుసే పెట్టి బుట్టల రొయ్యల యూరే చేస్తే బచ్చల కూడా బప్పేదంటూ రచ్చలు చేస్తావులే
అని బుద్ధంటూ రంకు గడతవులే ఎడ్డం అంటే దెడ్డం అంటావు ఏముందంటే ఎగిరితంతో ఏగేదట్ట ఎగిరి మామ నీతో ఏగేదట్ట ఎగిరి మామ పొద్దున పోతే రేతిరికొస్తావు పక్కను వేస్తే నిద్ర పోతావు తీరేదట్ట ఎగిరి మామ ముద్దు తీరేదట్ట ఎగిరి మామ నీతోనే పడలేకున్నా ఇట్ట చేసావంటే పుట్టిలేబోతా ఎడ్డం అంటే దడ్డం అంటావు ఏముందంటే ఎగిరితంతో ఏగేదట్ట ఎగిరి మామ నీతో ఏగేదట్ట ఎగిరి మామ పొద్దున పోతే రేతిరికొస్తావు పక్కను వేస్తే నిద్ర పోతావు తీరేదట్ట ఎగిరి మామ ముద్దు తీరేదట్ట ఎగిరి మామ సూపర్ ఫెంటాస్టిక్, చాలా బాగుంది. ఏంటంటే ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఈ అంటే నీ వాయిస్కి డిఫరెన్స్ ఏంటంటే మాడ్యులేషన్ చాలా బాగుంది, ఈ పాటకు తగ్గట్టుగా ఉంది. అంత ఎంత సాఫ్ట్ పాడావో ఇప్పుడు అంత బ్రైట్గా బాగుంది. మాల్గడి శుభ గారు పాడినబట్ట యాద్గిరి Great. సెటరేట్ అయిపోతాడు, నువ్వు ఫికర్ పడక అసలు. మరి Okay. జడ్జెస్ ఒపీనియన్ చూద్దాం. చూద్దాం. ముందుగా వేటూరి గారు. పూర్వం గొల్ల శుద్ధులని జానపదాల్లో ఒక పద్ధతి, ఒక ఛందస్సు ఉండేది. ఆ ఛందస్సులో వచ్చినటువంటి ట్యూన్స్ చాలా ఈ నడకలో ఉంటాయి. ఆ నడకలో రాజుకోటి చాలా చక్కగా చేసినటువంటి ట్యూన్ ఇది. రచన కూడా బాగుంది, నువ్వు పాడటం ఇంకా బాగుంది. 3 బాగుందిలు కలిసినాయి కాబట్టి ఇది మహాబాగుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడామమ్మా. కమలాకర్ గారు. మస్తుగా పాడినావు కదా శ్రావణి. లోపల కొంచెం మాలగడి శుభగారు లైట్గా దూరినట్టున్నారు. బాగుంది, చాలా బాగుంది. అది ఇందాక చెప్పినట్టు నేను శృతి కలిస్తే ఎంత బాగుంటుంది అనేది ఇప్పుడు ఈ పాటలో అది శృతి ఎక్కడ నీది డిస్టర్బ్ అవ్వలేదు, క్లియర్గా ఉంది పిచ్ అంతా. అండ్ పంచ్ బాగుంది, వెరీ గుడ్. సుమంగళి గారు. నిన్న ఐ ఆస్ట్ ఏంటైంది సెమీ క్లాసికల్ రౌండ్ అండ్ గణేష్ ఫెస్టివల్ రౌండ్ స్కోర్స్ ఇంత తక్కువ 7-8. అప్పుడు శ్రావణి చెప్పింది రేపు చూడు మ్యామ్ ఫోక్ రౌండ్ మస్త్. షీ ప్రూవ్డ్ ఇట్. వెరీ వెల్ డన్, వెరీ వెరీ వెల్ డన్. మరి శ్రావణి కాంప్లిమెంట్స్ బాగున్నాయి. మరి మార్క్స్ ఎన్నో చూద్దాం. ముందుగా వేటూరి గారు. నీ పాటకి కమలాకర్ గారి మార్క్స్ ఎన్నో చూద్దాం. 9 మార్క్స్. Great. సుమంగళి గారు ఎన్ని ఇస్తారు? 7, 8, 9. Oh, great. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ శ్రావణి. శ్రావణి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తర్వాత రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ క్రాంతి. నమస్తే అన్న. నమస్తే. ఏం పాడుతున్నావే? నేను పాడబోయే పాట ఉట్టి మీద కూడు అని ఒకే ఒక్కడు చిత్రం నుంచి. సంగీతం వచ్చి ఏఆర్ రెహమాన్ గారు, రాసింది శివగణేష్ గారు, పాడింది శంకర్ మాధవన్ గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టినట్టి నా గుండెల మధ్యన చచ్చిపోవతో జనమ్మ నాకు. ముద్దు మీద కూడు ఉప్పు చేప తోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, ముద్దు పెట్టినట్టి నా గుండెల మధ్యన చచ్చిపోవతో జనమ్మ. గట్టు మీద తూ నీగే పడదామా,
కోల 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 గోల 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 కోల 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 గోల కోల గోల 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 కోల గోల 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 కోల గోల 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 కోల గోల 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 కోల గోల 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 గోల. కొర్రమీను తుళ్ళే కాలువలో రేళ్ళు గడ్డి మొలిచే గడిలో నాతోటి బురద చిందులడుగై వై 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 సరిగంగ స్నానాలు చేద్దామా సిగ్గు విడిచి వై వై లై 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 కోకలు రాకలు కల్లేనోయ్ బతుకే నిమిషం నిజమేనోయ్ అరటి ఆకున నిన్నే విందుగా జై 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 ఆసే పాపం హాయ్ 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 చెవిలో గోల గోయ్ 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 పరువపు వయసు సేవలని జై 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 కోల 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 గోల 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 కోల 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 గోల కోల గోల 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 కోల కోల పుట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టినట్టి నా గుండెలో మధ్యన చచ్చిపోవతో జేనమ్మా. ఏటి గట్టు మీద తూనిగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా కోల 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 గోల 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 కోల 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 గోల కోల గోల 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 కోల 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 గోల 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 కోల 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 గోల 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 గోల. బాగుంది. మరి జడ్జెస్ ఒపీనియన్ చూద్దాం. వేటూరి గారు. క్రాంతిని వాయిస్ ఓ పెక్యులర్ వాయిస్. ఘంటసాల గారు ఉన్నప్పుడు చాలా వాయిసెస్ పక్కన ఉండేవి. పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవపెద్ది సత్యం గారు, పిబి శ్రీనివాస్ గారు, ఇటువంటి వాళ్ళంతా ప్రతి వాయిస్లో ఒక ప్రత్యేకత ఉండేది. ఆ విధంగా ఒక ప్రత్యేకత ఉన్నటువంటి వాయిస్ని చాలా బాగా పాడేవి పాట నువ్వు. రెహమాన్ చేసినటువంటి ట్యూన్ చాలా ఓల్డ్ ట్యూన్ ఇది. మన తెలుగు జానపదాల్లో ఉన్నటువంటి ట్యూను. కొన్ని పూర్వపు హిందీ చిత్రాల్లో నౌషద్ గారు చేసినటువంటి కొన్ని ఇన్స్పిరేషన్స్ తీసుకుని చేశాడు ఇది. ఆర్కెస్ట్రా బీజిఎంస్ కలపడంలో చాలా చక్కగా చేసినటువంటి ట్యూను. అంత చక్కగా నువ్వు పాడావు. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. కమలాకర్ గారు. క్రాంతి ఏదో మళ్ళీ భయపడుతున్నట్టున్నావు. అదేం లేదు సార్. పల్లవులో అది సాకిపాడు. ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టినట్టి నా గుండెలో మద్దన చచ్చిపోవతో చేనమ్మా. తెలుస్తుందా? ఓకే ఓకే, అక్కడే కాన్ఫిడెంట్గా లేవు అక్కడ. ఓకే, వాయిస్ అంతా బాగుంది, ఫీల్ బాగానే ఉంది. కొంచెం నీ టింబర్ వచ్చి సాఫ్ట్ టింబర్ ఉంది వాయిస్ ఉన్నట్టుంది నీకు. కొంచెం అక్కడక్కడ పంచ్ కొంచెం లో వచ్చినప్పుడు తగ్గిపోతుంది, పైకి వెళ్ళినప్పుడు బాగుంది. అక్కడ శృతి. ఓకే, గుడ్ లక్. సుమంగళి గారు. క్రాంతి బాగా పాడారు. సెమీ క్లాసికల్ రౌండ్లో ముందిన రౌండ్స్లో మీరు చాలా బాగా పాడారు. దట్ పవర్ అండ్ పర్ఫెక్షన్ ఈ రౌండ్లో తగ్గింది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా? ఏం లేదు సార్. ఆ పల్లవులు ఇచ్చినప్పుడు అది జాయింట్తోనే వస్తుంది. అది యాక్చువల్లీ అది చిన్న ఓవర్లాప్ ఉందన్నమాట. సో ఐ టుక్ ఏ గ్యాప్ అన్నమాట ఇక్కడ. అది యాక్చువల్లీ అది జాయింట్తో వచ్చి మళ్ళీ కిందికి వస్తే కరెక్ట్గా అది ఉంటుంది. నువ్వు అక్కడ బ్రేక్ ఇచ్చి మళ్ళీ సపరేట్గా తీసుకుంటున్నావు. గుడ్.
నెక్స్ట్ టైం మరి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా బాగా పెర్ఫామ్ ప్రాక్టీస్ చేస్తే చేసి బాగుంటుంది. క్రాంతి నీ మార్క్స్ చూద్దాం. ముందుగా వేటూరి గారు 7 మార్క్స్ ఇచ్చారు. కమలాకర్ గారు ఎన్ని ఇస్తారో చూద్దాం. 7 మార్క్స్. సుమంగళి గారు తర్వాత చెప్తాను. తర్వాత చెప్తారు. నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్. రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ స్నిగ్ధ. హాయ్ స్మిత. హాయ్. ఏం పాట పాడుతున్నావు? మొండి మొగుడు పెంకి పెళ్ళం చిత్రం నుంచి లాలు దర్వాజా పాడుతున్నాను. దీనికి మ్యూజిక్ డైరెక్షన్ కీర్వాణి గారు, రచన సాహితి గారు, పాడినవారు శైలజ గారు, ఎస్పి శైలజ గారు. మస్తు పాడాలి. సూత్తమల్లా. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. లాలు దర్వాజలస్కర బోనాల్ పండగ కొత్తనాని రాకపోతివి లగడికా పూలు బోరికి లబ్బరు గాజులు కొత్తనాని రాకపోతివి అమల్లా ఉట్టి దూడ మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి లాలు దర్వాజలస్కర బోనాల్ పండగ కొత్తనాని రాకపోతివి లగడికా పూలు బోరికి లబ్బరు గాజులు కొత్తనాని తాగబోతివే. పోలీసు వాడు ఆనే తెలిసి నాన్న సై 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 కృష్ణాని కంటేవాడు ఇంకా అమ్మ కొంటేవాడు అన్నే కొట్టిండు నాకు హొయ్ 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 నెమలి పించ మొగడి నక్కువా ఆడి పొగరు చూస్తే తగలి మక్కువా యహ నాకు మాత్రం ఏది నక్కువా ఆడ పుస్తి గట్టి పెనిమి తవ్వగా యాడికో ఉరుకుతాడని వేసిన ఉక్కుతాడుని పొంగులాగి నోడి చోటి కొంట ముళ్ళు వేసుకున్న ఏడుకైన కన్నె మూసు నేడు మళ్ళ చెప్పుతుంది సమజైనదా. లాలు దర్వాజలస్కర బోనాల్ పండగ తెత్తనాని రాగబోతివి లగడికా పూలు బోరికి లబ్బరు గాజులు తెత్తనాని తాగబోతివి అమల్లా పుట్టి దూడ మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి లాలు దర్వాజలస్కర బోనాల్ పండగ తెత్తనాని రాగబోతివి లగడికా పూలు బోరికి లబ్బరు గాజులు తెత్తనాని తాగబోతివి లగడికా పూలు బోరికి లబ్బరు గాజులు తెత్తనాని తాగబోతివి లగడికా పూలు బోరికి లబ్బరు గాజులు తెత్తనాని తాగబోతివే. థ్యాంక్ యూ. మరి జడ్జెస్ ఒపీనియన్ చూద్దాం. ముందుగా వేటూరి గారు. చాలా అద్భుతంగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. సినిమా చూసినట్టే ఉంది మాకు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది స్నిగ్ధ. Thank you, నువ్వు వెస్టర్న్ సింగర్ అయినా కూడా వెస్టర్న్ సాంగ్స్ ఎక్కువ పాడతావు కదా, ఇలాంటి సాంగ్స్ తీసుకుని కూడా నీ చేసిన ప్రయత్నం చాలా బాగుంది. ఎక్కడ కూడా అది అడాప్ట్ చేసి పాడినట్టుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సుమంగళి గారు. Snitha, the most entertaining performer of Okkare. Thank you, ma'am. You rocked today. Thank you, ma'am. I think choice of song baga suit aindi me voice ko, and I think it was better than even the western round. Thank you so much, ma'am. Practice a lot, ma'am, to get the pronunciation. It was very, very nice. Thank you, ma'am. నీ మార్క్స్ ఎన్ని వచ్చాయో చూద్దాం. గురుగారికి వన్స్ మోర్ కావాలంట. వన్స్ మోర్ అనాలనిపించింది. ఫస్ట్ టైం ఈ ఒక్కరే అందరు ఇన్ని ఎపిసోడ్స్ లో ఫస్ట్ టైం అలా అంటే ఇలాంటి కామెంట్ రావడం బాగుంది. మార్క్స్ తెలుసుకుందామా? యా, ముందుగా వేటూరి గారు. Thank you so much, sir. నీకు కమలాకర్ గారు. అమ్మో, ఫస్ట్ టైం వెస్టర్న్ కూడా నాకు రాలేదు సార్. కమలాకర్ గారు 9 మార్క్స్. వెరీ నైస్. సుమంగళి గారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో 9 మచ్. మార్క్స్. చాలా మంచి మార్క్స్ వచ్చాయి.
ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్లో 7 సింగర్స్ ఒకరిని మించి ఒకరు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరి కాకపోతే 2 మార్క్స్ పెండింగ్లో ఉన్నాయి. మరి మిగతా రేపటి ఎపిసోడ్లో ఇంకో 5 సింగర్స్ పాడబోతున్నారు. ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మరి రేపు తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ని కమలాకర్ గారి ఒక మంచి పాటతో ఎండ్ చేద్దాం. వెల్కమ్ సార్. సుమంగళి గారు మీరు కూడా. కమలాకర్ గారు, ఇంతసేపు మేము పార్టిసిపెంట్స్ని అడిగాం అంటే ఏ పాట పాడుతున్నారు ఏంటని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం, మీరే పాట పాడుతున్నారు. సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో రార నాన 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 తాన నాన నాన తనన నాన 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 నాని నాన నాన ఏ దేవుడు దిగిరాడులే నన నాన నని నాన తనని నాన నాని నాన లల నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండగుచ్చాను నా ప్రాణం ఎండి ఎన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు చెరిపేయాలని ధ్యాసే పుట్టిందిలే పొలికే కలకందని పొలిమేరలలో చెలిమే చేతాములే లల లాల లాల లల లాల లాల na 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 na